ప్రస్తుతం నాగార్జున గారు అదిరిపోయే సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఇక తర్వాత తనుజ, సుమన్ శెట్టి, డెమోన్ పవన్, రీతు నలుగురు కన్ఫెక్షన్ రూమ్‌లో ఒక టాస్క్ పెట్టినట్టు ప్రోమోలో కనిపించింది. మరి ఈ టాస్క్‌కి సంచాలకులుగా దువ్వాడ మాధురి అని చెప్పాలి. ఈ టాస్క్‌లో భాగంగా ఒక్కొక్కరికి ఒక బీకర్ ఇచ్చారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న వాటర్‌ని ఆ బీకరీలో వేసి అక్కడున్న బాల్‌ని పైకి తీసుకురావాలి. ఆ బాల్‌ని తీసుకొని డైరెక్ట్‌గా త్రో చేస్తూ ఏదైతే స్టిక్కర్ అతికించి ఉందో దాని మీద వెయ్యాలి. ఆ తర్వాత అక్కడ ఉన్న కీ ఏదైతే పెట్టె ఉందో ఆ పెట్టెలో 'బిగ్ బాస్ 9' అనే పజిల్‌ని ఏర్పాటు చేశారు. ఇక 'బిగ్ బాస్ 9' అనే పజిల్‌ని ఎవరైతే ముందుగా పెట్టి దాని తర్వాత కన్ఫెక్షన్ రూమ్‌కి వెళ్ళి ఏదైతే రింగ్ టాస్క్ ఉందో అక్కడ ఉన్న డైమండ్‌ని ఆ రింగులో వెయ్యాలి. ఇక ఎవరైతే ఆ డైమండ్‌ని సొంతం చేసుకుంటారో వాళ్ళకి గోల్డెన్ బటన్ వస్తుంది అంటూ నాగార్జున గారు తెలియజేశారు. అయితే తనూజ ఈ టాస్క్‌లో చాలా బాగా ఆడి మొత్తానికి తనూజ అయితే ఆ రింగు వేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక ఇందులో భాగంగానే నాగార్జున గారు ఇమాన్యుయల్‌కి ఒక పెద్ద టాస్క్ ఇచ్చారనే చెప్పాలి. ఆయనకు ఒక గౌన్ ఇచ్చారనే చెప్పాలి. మరి ఈ వారమంతా నువ్వు ఇచ్చే గౌనుతో ఎవ్వరు మాట్లాడకుండా ఉండాలి. అలాగే నీ కెప్టెన్సీ సజావుగా సాగాలి అంటే ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు ఈమెతో మాట్లాడకూడదు అన్న పర్సన్‌కి నీ దగ్గర ఉన్న ఫ్రాక్‌ని ఇయ్యు అంటే వెంటనే ఇమాన్యుయల్ మా మమ్మీకి ఇస్తే బాగుంటుంది అని అనడంతో సంజన ఒరేయ్ నాకే ఇస్తావా అంటుంది. ఏది ఏమైనప్పటికీ ఆ యెల్లో డైమండ్ పవర్ సొంతం చేసుకుంది తనుజ. దానితో డైరెక్ట్‌గా నామినేషన్ చేస్తుంది దువ్వాడ మాధురిని. మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి.